మొదటి 2 ఓవర్లను దూకుడు ఆటని కొనసాగించిన వెంకటేష్ టీం మిడిల్ ఓవర్స్లో అంతగా దూకుడిని ప్రదర్శించలేకపోతుంది. తారక్ తన నెక్స్ట్ బాల్ని గుడ్ లెంత్ డెలివరీ దాన్ని పుల్ చేసే ప్రయత్నం, అయితే బ్యాట్స్మెన్ ప్యాంట్కి అది తగిలింది. మాదాల రవి బ్యాటింగ్ చేస్తున్నారు. సో వెంకటేష్ టీం మొదటి 2 ఓవర్లో 20 చప్పున దాదాపుగా రన్ రేట్ మెయింటైన్ చేసిన తర్వాత చతికిల పడింది. 5 వికెట్లు కోల్పోయింది ఇప్పటి వరకు. సో మరొక అత్యద్భుతమైన బంతి, దాన్ని లాంగ్ ఆన్ వైపు ఆడే ప్రయత్నం చేశాడు. అయితే తారక్ చక్కటి లైన్ అండ్ లెంత్ అండ్ పేస్ మెయింటైన్ చేయడంతో పరుగులు రాబట్టడం సునాయాసం కావట్లేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని 6 సైడ్ సెకండ్ మ్యాచ్ని మీరు చూస్తున్నారు. రామ్ చరణ్ టీం వర్సెస్ వెంకటేష్ టీం మధ్య మీరు ఈ మ్యాచ్ను చూస్తున్నారు. జస్ట్ నౌ నాగార్జున ఆడియన్స్ గ్యాలరీలో కంట్రాడు. మరొక చక్కటి షార్ట్ లెంత్ డెలివరీ. ఈసారి అర్చన దాన్ని ఫీల్డ్ చేసింది, పరుగులేం రాలేదు. నవీన్ బ్యాటింగ్ చేస్తున్నారు, మాదాల రవి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు. తారక్ తన మొదటి ఓవర్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నారు. ఒక వికెట్ లభించింది. ఈసారి లెగ్ సైడ్కి ఎడంగా బంతి వైడ్గా ప్రకటించారు ఎంపైర్ దాన్ని. సో సిక్సర్ల జోరు కొంతవరకు తగ్గిందని చెప్పాలి. బట్ స్టిల్ దే హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాటింగ్ టు కమ్. మరోసారి తారక్ ఫుల్ లెంత్ డెలివరీ, అయితే ఒకే ఒక్క పరుగు లభించే అవకాశం. బాల్ ఈజ్ స్టిల్ ఇన్ ప్లే. మాదాల రవి ప్రస్తుతం బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తారక్ ఈ ఓవర్లో మంచి బౌలింగ్ చేయడం కాకుండా ఒక వికెట్ కూడా తీశాడు తారక రత్న. రామ్ చరణ్ తేజ్ అద్భుతమైన వికెట్ కీపింగ్ ప్రతిభ ఈ మ్యాచ్లో హైలైట్గా చెప్పుకోవాలి. 3 ఎక్స్ట్రాడినరీ క్యాచెస్ ఆన్ ది లెగ్ సైడ్ అతను తీసుకోవడం, రన్నింగ్ క్యాచెస్, ఆల్ రన్నింగ్ క్యాచెస్. ఈసారి ఒక షాట్ బట్ టైమింగ్ కుదరలేదు. కేవలం ఒకే ఒక సింగిల్ సామ్రాట్కి లభించింది. సామ్రాట్ ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. దాంట్లో ఓవర్ 5th ఓవర్ కంప్లీట్ అయింది. 62 ఫర్ 5 ప్రస్తుతం స్కోరు. సామ్రాట్ ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. సామ్రాట్ క్రీస్లో ఉన్నాడు ప్రస్తుతం. మరోవైపు బ్యాట్స్మెన్ నవీన్. ఆఖరి ఓవర్ కమింగ్ అప్. 61 ఇంతవరకు జట్టు స్కోరు. నాగార్జున టీం మొదటి మ్యాచ్లో 73 పరుగుల స్కోర్ చేసింది. మరి ఆ స్కోర్ని ఈ టీం అధిగమిస్తుందో లేదో చూడాలి. నేను సైతంలో ఇది సెకండ్ మ్యాచ్. ఈ మ్యాచ్ విన్నర్ నాగార్జున టీంతో ఫైనల్ ఆడుతుంది. సో ప్రస్తుతం 62 పరుగులు, 5 వికెట్ల నష్టానికి. ఆఖరి ఓవర్ ఎవరి చేత వేయించాలని చెప్పి కొంత తర్జన భర్జనలు సాగుతూ ఉన్నాయి రామ్ చరణ్ తేజ్ టీంలో. క్రూషల్ 6th ఓవర్, ఎందుకంటే ఒక బౌలర్ ఒకే ఓవర్ వేయాలన్న రూల్ ఉంది. దాంతో కొత్త బౌలర్ని ఆడించాలి. ఆటలో కొంచెం స్వల్ప అంతరాయం సత్య. నాగార్జున టీం మొదటి మ్యాచ్లో విజయం సాధించింది అఖిల్ టీం. రెండవ మ్యాచ్ మీరు చూస్తున్నారు. రెండవ మ్యాచ్ రామ్ చరణ్ టీం వెంకటేష్ టీం మధ్య ఈ 6 సైడ్ సెకండ్ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికీ 5 ఓవర్లు పూర్తయ్యాయి. వెంకటేష్ టీము 62 పరుగులు చేసింది, 5 వికెట్ల నష్టానికి. చివరి ఓవర్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొదటి మ్యాచ్లో 10 పరుగుల తేడాతో అఖిల్ టీము ఎన్టీఆర్ టీంపై విజయం సాధించింది. సో ఇట్స్ ఏ గుడ్ చేంజ్. పూనం బాజ్వా చివరి ఓవర్ వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 5 హీరోలు బౌల్ చేశారు. సో మొదటిసారి చివరి ఓవర్ని హీరోయిన్కి ఇచ్చేందుకు రామ్ చరణ్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. బట్ మళ్ళీ మధ్యలో ఏవో మంత్రాలు కొనసాగిస్తున్నారు. కానీ ఫైనలీ పూనం బాజ్వా బౌల్ చేసేందుకు, చివరి ఓవర్ని బౌల్ చేసేందుకు సిద్ధమవుతోంది. Poonam will bowl the last over of the innings. Tejaswini is the batswoman. Slow motion cricket all the way. But ఒక్క పరుగు లభించే అవకాశం. సో
కీపర్ కూడా ఈసారి కొంచెం స్లో మోషన్లోనే కీపింగ్ చేశాడు రామ్ చరణ్. దాంతో ఒక పరుగు లభించింది తేజస్వినికి. ప్రస్తుతం సమ్రాట్ ఫేస్ చేస్తున్నాడు పూనం. ఓ సిక్సర్. నో 4, సారీ 4. సో అర్చన ఓవర్ మధ్యలోనే చిన్న మార్పు సత్య. ఎస్ వెంకటేష్, మొదటి 2 బంతుల్ని పూనం బాజ్వా వేసిన తర్వాత అర్చనకి బౌల్ చేసే అవకాశం ఇచ్చారు. కాకపోతే న్యూ బాల్ కోసం అర్చన రిక్వైర్ చేస్తుంది. ఐ థింక్ బాల్ బహుశా ఎస్ ఇట్స్ ఎ బాల్ చేంజ్ మేనేజ్మెంట్. న్యూ బాల్ కోసం రిక్వైర్మెంట్. ఎస్ న్యూ బాల్. ఓకే, సో అర్చన మిగిలిన 4 బంతుల్ని వేసేందుకు సిద్ధమవుతోంది. బహుశా అర్చన న్యూ బాల్ బౌలర్ అయి ఉంటుంది సత్య. ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్. ఎస్ యు ఆర్ రైట్, ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్. Though she is bowling in the last over, but we have to treat as it's a new ball, as since it's a new ball, it's a new ball bowler. So Archana కొత్త బంతి తోటి చివరి 4 బంతులు వేసేందుకు సిద్ధమవుతోంది. సమ్రాట్ బ్యాట్ చేస్తున్నారు. ఒక ముందుకొచ్చి ఆడే ప్రయత్నం, అయితే ఇట్స్ ఎ స్టంప్ అవుట్. రామ్ చరణ్కి ఇదొక స్టంప్ అవుట్గా కూడా ఇట్స్ ఎ 4th వికెట్. అర్చన మొదటి బంతికే వికెట్ సాధించింది. రామ్ చరణ్ ఖాతాలోకి 4వ వికెట్. బిహైండ్ ద వికెట్స్ రామ్ చరణ్ అత్యద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 3 క్యాచెస్ అందుకున్నారు. అండ్ రీప్లేలో చూడొచ్చు. సో బ్యాట్స్మెన్ దాన్ని ఒక డెడ్ బాల్ కింద ట్రీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా అంపైర్ దాన్ని పరిగణించలేదు. సో అర్చన ఎక్సైటింగ్. యాక్చువల్గా అర్చన మామూలుగా ఓవర్ ఆర్మ్ బౌలింగ్ కాకుండా బౌలింగ్ చేస్తూ ఉంది. One more ball, it's a clean bowled. Archana got the 2nd wicket. సో ఇక్కడ రూల్స్కి విరుద్ధం అంటూ ఏమి ఉండదు కాబట్టి అర్చన ఖాతాలోకి 2వ బంతి. ఇక కేవలం 2 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇన్నింగ్స్లో. స్కోర్ ఇప్పటి వరకు 67 పరుగులు, 7 వికెట్ల నష్టానికి. సో చివరి 2 బంతులు. సత్య ఆమె అర్చననా ముత్తయ్య మురళీధరనా? ఈ అనుమానం అందరికీ వస్తుంది. కానీ న్యూ బాల్ తోటి ఆమ్ త్రో బాల్ చేసినా కూడా వికెట్లు స్ట్రైట్ డెలివరీ చేస్తోంది. మరొక బంతి, ఇది కూడా 2-3 బౌన్సులు తీసుకునే బ్యాట్స్మెన్ని పారయ్యింది. సో చివరి బంతి వేయడానికి సిద్ధంగా ఉంది అర్చన. 1 more ball left. సో న్యూ బ్యాట్స్మెన్ మంచు లక్ష్మి చివరి బంతిని అందుకోవడానికి వచ్చింది. అయితే బౌలింగ్లో కూడా మరొక మార్పు జరిగింది. అర్చన నుంచి బంతిని అయితే ఇప్పుడు ముత్తయ్య మురళీధరన్ స్థానంలో సయీద్ అజ్మల్ బౌలింగ్ వచ్చినట్టున్నాడు. లాస్ట్ డెలివరీ, మంచు లక్ష్మి ఒక సింగిల్ తీసే ప్రయత్నం, ఫీల్డర్ మధ్య డిస్టర్బెన్స్, సునాయాసమైన పరుగు, ఓవర్ త్రో కూడా వెళ్ళింది. అయితే బ్యాట్స్మెన్స్ దాంతో సెటిల్ అయినట్టుగా ఉన్నారు. లక్ష్మి ఎస్ సక్సీడెడ్ టు రన్ ద 2nd run ఆల్సో. ఎస్ దే గాట్ ఇట్ 2 runs. చివరి బంతికి 2 పరుగులు సాధించింది వెంకటేష్ టీం. మూడో పరుగు కూడా ప్రయత్నం చేయబోతుంది. అయితే ఆది బంతిని తీసుకున్నారు. సో 69 పరుగులు, 7 వికెట్ల నష్టానికి వెంకటేష్. 69 పరుగులు. మంచు సిస్టర్ అండ్ బ్రదర్స్ ఆర్ రాకింగ్ టుడే. సో ఆఖరి బంతికి 2 పరుగులు తీసింది మంచు లక్ష్మి. దాంతో 69 రన్స్తో ఇన్నింగ్స్ ముగిసింది. వెంకటేష్ టీం 6 ఓవర్స్లో 69 runs. సో 70 runs is the target for Ram Charan team. మేము సైతం ఈ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతా. మెరుపులు రాని, ఉరుములు రాని, పిడుగులు పడని, గాలి వాన తుఫానులా ఉత్పాతమేదైనా గాని, మెరుపులు రాని, ఉరుములు రాని, పిడుగులు పడని, గాలి వాన తుఫానులా ఉత్పాతమేదైనా గాని, మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము
మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం.